నెక్స్ట్ అండి, పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనంలో 2వ సవరణ బిల్లు 2024ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, I beg to move that Andhra Pradesh Municipal Laws Second Amendment Bill 2024 be taken into consideration. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. బిల్లుపై ఎవరైనా సభ్యులు మాట్లాడితే 1 or 2 persons మాట్లాడవచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే బిల్లుపై 1 or 2 persons మాట్లాడండి. చెత్తపన్ను బిల్లు అధ్యక్ష. సార్, మంత్రి గారు బిల్లుపై 1 or 2 points ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండదు. చెప్పండి అధ్యక్ష. గత చెత్త ప్రభుత్వం మున్సిపల్లో చెత్తను కలెక్ట్ చేయడానికి చెత్త పన్నును ఇంట్రడ్యూస్ చేసింది అధ్యక్ష. చెత్తను సేకరించడానికి నెలకి ఈ సర్వీస్ ప్రొవైడర్స్ కి 51,641 రూపాయల నుంచి 62,964 రూపాయల వరకు నెలకిచ్చేటట్టుగా విశాఖ ప్రాంతంలో సాయి పావని, రాజమండ్రి ప్రాంతంలో స్వయాభూ, గుంటూరు అనంతపురంలో రెడ్డి ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి ఇచ్చారు. 40 మున్సిపాలిటీస్ లో నెలకి 13.9 కోట్ల లెక్కన ఇవ్వటం జరిగింది. చెత్త ప్రభుత్వం చెత్త సర్వీస్ ప్రొవైడర్ పే చేయడానికి 2021 నవంబర్ నుండి ఈ చెత్త పన్ను కలెక్ట్ చేయడం మొదలుపెట్టింది అధ్యక్ష. అయితే ఇక్కడ నెలకి 30 రూపాయల నుంచి 120 రూపాయల వరకు ఇళ్లకి, వాణిజ్య సముదాయాలకైతే నెలకి 100 రూపాయల నుంచి 10,000 వరకు. ఇక్కడ సంవత్సరానికి ఆస్తి పన్ను 50 రూపాయలు ఉన్నా వాళ్ళకు కూడా రోజుకు 1 రూపాయల లెక్కన 365 రూపాయలు చెత్త పన్ను వేశారు అధ్యక్ష. ఆస్తి పన్ను 50 రూపాయలే, కానీ చెత్త పన్ను మాత్రం 365 రూపాయలు చెత్త ప్రభుత్వం వేసింది అధ్యక్ష. అయితే నవంబర్ 2021 నుంచి జూలై వరకు మొత్తం వాళ్ళు 325 కోట్ల బిల్లు అయితే 249 కోట్లు యాక్చువల్ గా పే చేశారు. అయితే 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం 1 రూపాయి కూడా ట్యాక్స్ పెంచలా. 5 సంవత్సరాల్లో మున్సిపల్ ఏరియాలో ఎటువంటి ట్యాక్సులు పెంచకుండా చాలా అద్భుతంగా మున్సిపాలిటీస్ చేశాం అధ్యక్ష. అయితే చెత్త ప్రభుత్వం 2020లో యాక్ట్ 44 ద్వారా ఈ కింద సవరణ చేసింది అధ్యక్ష. 1955 ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ లో సెక్షన్ 491A, 1965 ఏపీ మున్సిపల్ యాక్ట్ లో సెక్షన్ 170B ద్వారా చెత్త పన్ను వేసేందుకు సవరణ చేసింది అధ్యక్ష. అయితే గత ప్రభుత్వంలో కొన్ని జిల్లాల్లో మహిళలు ధర్నా చేశారు అధ్యక్ష. చెత్త పన్ను తీసేయాలని ప్రజలు కోరితే వైసీపీ నాయకులు, మంత్రులు హేళన చేశారని కొన్ని మున్సిపాలిటీలో షాపింగ్ కాంప్లెక్స్ తీసుకుని ట్రాక్టర్లో చెత్త వేశారు అధ్యక్ష. కొన్ని చోట్ల చెత్త పన్ను కట్టలేదని తాగునీరు ఆపేశారు. ప్రతి శనివారం వాలంటీర్లు స్పెషల్ గా చెత్త పన్ను కట్టాలని డ్రైవ్ పెట్టారు. ఇలా గత ప్రభుత్వం ప్రజల యొక్క అభిప్రాయం అవేమి తెలుసుకోకుండా ఇవన్నీ రుద్దటం వల్ల జరిగింది. అయితే మా నాయకుడు ఎలక్షన్లప్పుడు చాలా క్లియర్గా చెప్పారు, ప్రభుత్వం రాగానే వెంటనే ఈ చెత్త పన్నును క్యాన్సిల్ చేస్తామని. ఇది మంత్రి మండలి 16/10/2024న ఈ యొక్క చెత్త పన్ను తీసేదానికి తీర్మానం చేసింది అధ్యక్ష. ఈరోజు ఈ సభ యొక్క అనుమతి కొరకు ఈ సవరణ పెట్టడం జరిగింది అధ్యక్ష. కృష్ణ గారు, గత ముఖ్యమంత్రులకు ఎవరికైనా చెత్త మీద పన్ను వేయాలని ఆలోచన వచ్చిందండి? నాకు తెలిసి ఇంతవరకు ఎప్పుడు రాలేదు అధ్యక్ష. మరి ఇతనికి ఎందుకు వచ్చిందంటారు? చెత్త ప్రభుత్వం, చెత్త మంత్రి, చెత్త సీఎం. ఇప్పుడు నేను చెప్పకూడదు. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? అధ్యక్ష, ఇక్కడ
పెట్టింది చంద్రబాబు నాయుడు అయితే ఆ రోజు నరేగాలో తమరు పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నారు. దాదాపుగా 9,600 గ్రామాల్లో చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలు పెట్టి వర్మీ కాంపోస్ట్ సృష్టించి రైతులకు అందించినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితే, అదే చెత్త మీద పన్ను వేసి దాని ద్వారా వచ్చినటువంటి 325 కోట్లని కనీసం ఆ మున్సిపాలిటీల్లో కూడా ఆ గ్రామాల్లో కూడా ఖర్చు పెట్టుకోకుండా సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ లో తన ఖాతాలోకి తెచ్చుకొని నిధులు మళ్లింపు చేసినటువంటి దుర్మార్గుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. ఈ రెండింటి మధ్య తేడా మంత్రి గారు చెప్పారు. ధన్యవాదాలు అధ్యక్ష. అది కాదు, ఇప్పుడు మంత్రి గారు మూవ్ చేసిన తర్వాత ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఉన్నా సార్, ఇద్దరు సభ్యులు మాట్లాడచ్చు. పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనములో 2వ సవరణ బిల్లు 2024ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరారు. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. బిల్లుపై ఎవరైనా 1 or 2 persons మాట్లాడమని చెప్పాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడాడు. 1 or 2 minutes. పుల్లారావు గారు. అధ్యక్ష, మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం ఇది. చెత్త పన్ను రద్దు చేస్తామని మన ప్రీతం ముఖ్యమంత్రి ఆనాడు స్పష్టంగా చెప్పటం, అధికారంలోకి రాగానే చెత్త పన్ను రద్దు చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు. ఎందుకంటే అధ్యక్ష, ఈ చెత్త పన్ను అనేటువంటిది ఎక్కడ ఏ రాష్ట్రంలో లేనటువంటిది. ఈ గత చెత్త ప్రభుత్వం చెత్త పన్ను వేసి ప్రజలందరి చేత చీకొట్టించుకున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అధ్యక్ష. అదేవిధంగా ఈ చెత్త పన్నులో కూడా అధ్యక్ష రకరకాలైనటువంటి ఇబ్బందులు. ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పినట్టు పన్ను కన్నా చెత్త పన్ను ఎక్కువ ఉంది. ఇంటి పన్ను ఎంత ఉందో ఇంటి పన్ను కన్నా 5 రెట్లు చెత్త పన్ను. పేదవారికి 50 రూపాయలు ఉంటే అది నెలకు 60 రూపాయల చొప్పున అది 300 నుంచి 400 రూపాయల వరకు వసూలు చేసినటువంటి గత చెత్త ప్రభుత్వం అధ్యక్ష. అటువంటి అనేక సందర్భాల్లో వాలంటీర్ల ద్వారా చెత్త పన్ను కట్టకపోతే చెత్త మీ ఇంటి ముందు వేస్తామని కూడా బెదిరించారు అధ్యక్ష. ఆ విధంగా రకరకాలైనటువంటి వేధింపులకి ఈ చెత్త పన్ను వలన సామాన్యులు, మధ్యతరగతి, దిగువ తరగతి వారు అనేక ఇబ్బందులకు కూడా గురి కావటం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ఈ చెత్త పన్నులో పెద్ద ఎత్తున ఒక స్కామ్ కూడా జరిగింది అధ్యక్ష. ఈ చెత్త పన్ను కలెక్షన్ లో తడి చెత్తని, పొడి చెత్తని, డస్ట్ బిన్లు కొని బ్రాండెడ్ లేనటువంటి డస్ట్ బిన్లు కొని కూడా కోట్లాది రూపాయల చేతులు మారినాయి అధ్యక్ష. దాని మీద మేము కన్సర్న్ మున్సిపల్ మినిస్టర్ గారికి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా చెత్త పన్ను అధ్యక్ష క్లీనింగ్ కోసం కిలో 7.5 రూపాయల చొప్పున ఒక అర్హత లేని కంపెనీకి ఇచ్చారు అధ్యక్ష. కిలో 7.5 రూపాయలు ఎక్కడ లేదు అధ్యక్ష. ఇది టన్ను 7,500 రూపాయలు. అది ఒక క్వారీల్లో తోలేసి 7,500 రూపాయల చొప్పున డ్రా చేయడం జరిగింది అధ్యక్ష. దీంట్లో వందలాది కోట్ల రూపాయలు చెత్త పన్నులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవినీతికి పాల్పడి పెద్ద స్కామ్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. దీని మీద మున్సిపల్ మినిస్టర్ గారిని వెరిఫై చేసి చర్యలు తీసుకొని రికవరీ చేయాలని కూడా మేము రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం అధ్యక్ష. ఆ చెత్త పన్ను వల్ల ప్రజలు ఇబ్బంది పట్టమే కాకుండా చెత్త పేరుతో గత ప్రభుత్వం పెద్ద ఎత్తున దోపిడీకి కూడా పాల్పడింది అధ్యక్ష. వాటి మీద విచారణ చేసి రికవరీ చేయాలని కూడా నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. రవి గారు 2 minutes. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. మరి మున్సిపల్ శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి బిల్లుకు నేను సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వం చెత్త మీద కూడా పన్ను వేసి ఆ పన్ను కట్టినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెత్త తీసుకెళ్లి వేయడమే కాదు అధ్యక్ష, కొంతమంది సామాజిక పింఛన్లు కూడా ఆ నెల ఇచ్చేటప్పుడు ఆ డబ్బుల్ని వాళ్ళకి ఇవ్వకుండా వాలంటీర్లు పెట్టి తిరిగి లాక్కునే పరిస్థితి ఉండేది అధ్యక్ష. కొంతమందికి అయితే రేషన్ కార్డులు కూడా కట్ చేశారు అధ్యక్ష. ఇంకోటి కూడా అధ్యక్ష, ఈ చెత్తను కలెక్ట్ చేసి సపోజ్ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ అన్నిటికీ కూడా విశాఖపట్నంలో ఈ చెత్త అంతా తీసుకొని వెళ్లాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళడానికి కాస్ట్ వైబిలిటీ కానీ లేనటువంటి పరిస్థితుల్లో ఉండేటటువంటి ఉన్నది అధ్యక్ష. నేను గౌరవ మంత్రి గారికి
చెత్త పన్ను తీసేస్తున్నాం, దానిపైన వచ్చినటువంటి నిధుల్ని ఎక్కడ ఖర్చు పెట్టారు? అసలు ఆ ప్రభుత్వం ఈ చెత్త పన్నుని ఒక సర్వీస్ ట్యాక్స్ కింద మనం కలెక్ట్ చేసేటప్పుడు చెత్తను రిమూవ్ చేయడానికి, చెత్తని దాన్ని డిజాల్వ్ చేయడానికి ఖర్చు పెట్టాలి. సో మంత్రి గారు ఏంటంటే గత ప్రభుత్వం చెత్త మీద ఎంత నిధులు వసూలు చేసింది, ఆ నిధులు ఎక్కడికి మళ్ళించారు, ఏ రకంగా దాన్ని వినియోగం చేశారు, ప్రజల దగ్గర నుంచి ట్యాక్సెస్ వసూలు చేసి ప్రజలకు ఆ సర్వీసెస్ ఇవ్వకపోతే మరి లోకల్ బాడీస్ తాలూకు శానిటీ ఏ రకంగా ఉంటుంది? దయచేసి మంత్రి గారు ఈ వివరాలు కూడా చెప్పాలని కోరుతూ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తాను అధ్యక్ష. థ్యాంక్ యూ. అధ్యక్ష, నవంబర్ 2021 నుంచి ఈ చెత్త పన్ను కలెక్ట్ చేసే సిస్టమ్ తీసుకొచ్చారు. అయితే వాళ్ళకి 325.67 కోట్లు యాక్చువల్గా వాళ్ళకి ఏప్రిల్ 24 ఇవ్వాల్సి వచ్చింది అధ్యక్ష. అయితే 188 కోట్లు మాత్రం కలెక్ట్ చేసినట్టుగా చూపించారు అధ్యక్ష. అయితే మిగతా డబ్బులు లేక అయితే ఆ కాంట్రాక్టర్స్కి ఇవ్వాలనే ఉద్దేశంతో, ఎవరైతే నేను కాంట్రాక్ట్ చెప్పానో వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో స్వచ్ఛ భారత్ నుంచి 19.63 కోట్లు అప్పు తీసుకున్నారు. హౌసింగ్ బోర్డులో ఉంటే అది 32.55 కోట్లు తీసుకున్నారు. డిటిసిపిలో నుంచి 9.6 కోట్లు తీసుకున్నారు. రాజీవ్ స్వర్గం నుంచి 4.56 కోట్లు తీసుకుని మొత్తం మీద ఆ కాంట్రాక్టర్లకు లబ్ధి చేసేదిగా చేశారు అధ్యక్ష. వీడు చేసింది ఏంటంటే కాంట్రాక్టర్ లబ్ధి చేసేదిగా చేశారు. అయితే దీని మీద యాక్చువల్ గా వారు చెప్పినట్టు విచారణ చేస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా సభ్యులు పుల్లారావు గారు చెప్పినట్టుగా లెగసీ అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో మొత్తం 85 లక్షల టన్నుల పేరుకోబోయింది. గత ప్రభుత్వం 2014-19 దాకా ఉన్నప్పుడు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ అనేవి రాష్ట్రంలో 10 జిల్లాల్లో, కంబైన్డ్ జిల్లాలో 10 శాంక్షన్ చేశారు అధ్యక్ష. అందులో ఒకటి విశాఖపట్నం లేదు, చాలా చక్కగా రన్ అవుతుంది, గుంటూరులో రన్ అవుతుంది. మిగతావన్నీ గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. అవి క్యాన్సిల్ చేయడం వల్ల ఆ చెత్త అంతా పేరుకోబోయి 85 లక్షల టన్ను ఉంది. అయితే దాన్ని క్లియర్ చేయమని ఈరోజు ఎన్జిటి చెప్పడం వల్ల దాని మీద ప్రత్యేక చర్చ పెట్టాం. అయితే సభ్యులు పుల్లారావు గారు చెప్పినట్టుగా ఒకరు ఎవరైతే కాంట్రాక్ట్ ఇస్తున్నారో వాళ్ళు దాన్ని తీసుకుపోయి సెగ్రిగేషన్ ప్రాసెస్ లో చేయకుండా తీసుకుపోయి యాక్చువల్ గా మైన్స్ లోడేసిన దగ్గర ఎక్కడైతే గుంటలోనే దాంట్లో పోసారు అధ్యక్ష. దాని మీద ఆల్రెడీ ఒక కమిటీ వేసాం, కమిటీ పరిశీలిస్తుంది, యాక్షన్ తీసుకుంటాం అధ్యక్ష. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల 2వ సవరణ బిల్లు 2024ను పరిగణలోకి తీసుకోవడం, ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది, బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి. 2 మరియు 3 క్లాజులు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ ఎలాంటి సవరణలు లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2 మరియు 3 క్లాజులు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా యాక్టింగ్ టైటిల్కు, లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. 2 మరియు 3 క్లాజులు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లుకు భాగమయ్యాయి.